హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. నేను యూట్యూబ్‌లోనే ఫస్ట్ వీడియో అని ఎందుకు పెట్టాను అంటే, నేను ఆన్‌లైన్‌లో ఈ జ్యువెలరీ పర్చేస్ చేసే ముందు యూట్యూబ్‌లో చాలా సెర్చ్ చేశానండి. వీళ్ళని నమ్మొచ్చా లేదా? ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎవరైనా పర్చేస్ చేసి రివ్యూ వీడియో చేశారా అని చెప్పి నాకైతే ఒకటి కూడా కనబడలేదు అప్పుడు. అండ్ ఈవెన్ ఇప్పుడు అప్‌లోడ్ చేసే ముందు కూడా సెర్చ్ చేశాను. ఇప్పటికైనా ఎవరైనా అప్‌లోడ్ చేశారా అని. సో, ఎవరు చేయలేదు. అందుకే ఫస్ట్ వీడియో అని పెట్టాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. ఎండ్ వరకి అసలు మిస్ చేయకుండా చూడండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా నో మేకింగ్, నో వేస్టేజ్ ఆఫర్‌లో తీసుకున్నాను. జస్ట్ గోల్డ్ ప్రైస్, జీఎస్టీ అండ్ స్టోన్స్‌కి పే చేశాను అంతే. నేను తీసుకున్న జ్యువెలరీ వెయిట్ ఎంత, ప్రైస్ ఎంత పడింది అని చెప్పి మీకు టోటల్ డీటెయిల్స్ కావాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ ఈ స్మాల్ పెండెంట్‌తో స్టార్ట్ చేద్దామండి. ఇదైతే నాకు బ్లాక్ బీడ్స్ చైన్ ఉంది. సో, దానికి పేర్ చేద్దామని తీసుకున్నాను. బ్లాక్ డైమండ్స్ చైన్‌కి అండ్ చిన్న చిన్న గోల్డ్ చైన్స్‌కి కూడా పేర్ చేయొచ్చు. ఇటాలియన్ చైన్స్‌కి అలా కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇలా డిజైన్‌లో ఉందని తీసుకున్నాను. అది మధ్యలో వచ్చి పర్ల్‌ది ఏదో సంథింగ్ అన్నారు. నాకు ఐడియా లేదు పెద్దగా. దాని చుట్టూ ఉందయితే సీజెడ్ స్టోన్స్ అవి. అండ్ ఇది వచ్చేసి 18 క్యారెట్ గోల్డ్ అండి. ఇదేం లైట్ వెయిట్‌లో లేదండి. అరౌండ్ 2 గ్రామ్స్ అలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఆ మధ్యలో వైట్ కలర్ ఉంది కదా పర్ల్, దాన్ని హోల్డ్ చేయడానికి. నేను ఈ జ్యువెలరీ ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు నో మేకింగ్, నో వేస్టేజ్ ఆఫర్ ఉంది. సో, అందుకే తీసుకున్నాను యాక్చువల్లీ నేను. సో, నేను తీసుకున్న రోజైతే ఇది గోల్డ్ ప్రైస్ నాకు అరౌండ్ 9,545 రూపీస్ పడింది. వీఏ 2,625 ఉంటే అది ప్రమోషనల్ ఆఫర్ కింద మైనస్ అయ్యింది. నేను స్టోన్స్‌కి ఒక 700 ఇంకా జీఎస్టీ ఒక 386 రూపీస్ పే చేసి 10,631 రూపీస్‌కి తీసుకున్నాను దీన్ని. సో, ఇక్కడ నాకు ఒక 2,625 రూపీస్ కలిసొచ్చాయన్నమాట. యాక్చువల్లీ 13,000 అలా అయ్యేది. అండ్ వీఏ తీసేయడం వల్ల వేస్టేజ్ లేకుండా, మేకింగ్ లేకుండా తీసుకోవడం వల్ల నాకు అరౌండ్ 3,000 రూపీస్ అనేది కలిసొచ్చింది. స్టోన్స్‌కి కూడా చాలా ఎక్కువ వేస్తారు బయట షోరూమ్స్‌లో. బట్ 700 అనేది చాలా రీజనబుల్ అనిపించింది నాకు. సో, అందుకే తీసుకున్నాను నేను. ఇది చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంది. అండ్ బ్లాక్ బీడ్స్‌తో కలిపి వేసుకుంటే ఈవెన్ శారీస్ పైకి కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 18 క్యారెట్ చైన్ తీసుకున్నానండి. ఇది కూడా ఆఫర్‌లోనే ఉందని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ చూసాను ఆఫర్‌లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చెప్పి. సో, అవైలబుల్ ఉన్న వాటిలో ఇది నచ్చింది. సరే వేస్ట్ అయితే ఏం అవ్వదు కదా! గోల్డ్ అంటే ఒక సేవింగ్స్‌లా ఉంటదని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 18 క్యారెట్ ఆల్రెడీ చెప్పినట్టుగానే. 18 క్యారెట్ గోల్డ్ ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ ఉంటదండి. డైలీ వేసుకున్నా ఏమవ్వదు. డైలీ వేసుకోను నేను, కానీ చెప్తున్నాను, వేసుకొని చూపిస్తున్నాను చూడండి. దీనికి క్రిస్టల్స్ వచ్చాయి. ఒక 9 క్రిస్టల్స్ అలా వచ్చాయి. చాలా బాగా షైన్ అవుతుంది. వేసుకుంటే కూడా నైట్ పార్టీస్‌కి అలా చాలా బాగుంది. సో, ఈ క్రిస్టల్స్ చుట్టూ ఒక క్రిస్టల్‌కి అటు పక్కన, ఇటు పక్కన చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి. అవైతే చాలా షైన్ అవుతున్నాయి. కట్స్ వచ్చాయి దానిపైన. సో, అందుకనుకుంటా 18 క్యారెట్ ఇంకా రోడియం పాలిష్ ఉందనుకుంటా దానిపైన. సో, ఇలా క్రిస్టల్స్ వచ్చి సింపుల్ చైన్ అండి. ఇది కూడా వెయిట్ ఏం ఎక్కువ లేదు. అండ్ ఈవెన్ నాకు వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఆఫర్ ఉందని చెప్పి స్టోన్స్‌కి చాలా ప్రైస్ వేస్తారు వేస్టేజ్ తగ్గించి. కానీ వీళ్ళ దగ్గర అలా లేదు. వేస్టేజ్ లేదు, మేకింగ్ లేదు. స్టోన్స్‌కి కూడా చాలా మినిమల్ ప్రైజింగ్ వేశారు. నేను దీనిది కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాను లాస్ట్‌లో. ఎక్కడ మిస్ చేయకండి వీడియోని, మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి. ఇది కూడా 18 క్యారెట్ హాల్ మార్క్ ఉంది వీటన్నింటికి. సో, నాకైతే క్వాలిటీలో పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. అన్నిటికీ హెచ్‌యూఐడీ సంథింగ్ ఏదో హాల్ మార్క్ ఉంది. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అండ్ ఈ స్టోర్ కూడా ఏం చిన్నది కాదండి. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్‌గా ఉన్నాయి. సో, నేను అందుకే నమ్మకంతోనే తీసుకున్నాను. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. వితిన్ 7 డేస్‌లో చేయొచ్చు. రిటర్న్ చేసిన తర్వాత అయితే 100% రీఫండ్ ఉండదండి. మీరు చేసిన పేమెంట్ మోడ్‌కే రీఫండ్ కావాలి అంటే, లేదు మాకు వాళ్ళ యాప్‌లో పాయింట్స్ లాగా అయినా ఓకే అనుకుంటే మీకు ఫుల్ రీఫండ్ చేస్తారు. ఇది ఎంత వెయిట్ పడింది, ప్రైస్ ఎంత అయింది నాకు అని చూపిస్తున్నాను చూడండి. 18 క్యారెట్ ఇది. నేను ఆర్డర్ చేసిన రోజు ప్రైస్ ఏమో 5,518 రూపీస్ ఉంది. గ్రాస్ వెయిట్ ఏమో స్టోన్స్‌తో కలిపి 6.320 ఉంది. 24,445 రూపీస్ నాకు నెట్ వెయిట్‌కి వేశారు. వీఏ 5,744 వేశారు. స్టోన్స్‌కి ఏమో 1,181 రూపీస్ వేశారు. టోటల్‌గా 31,370 అయిందండి. జీఎస్టీ ఒక 941 రూపీస్ వేశారు. అండ్ ఇక్కడ నాకు
ప్రమోషనల్ ఆఫర్ కింద వేస్టేజ్ని మైనస్ చేశారు 5744 రూపీస్ని. సో ఇక్కడ నాకు విఏ ఆఫ్ చేసిన తర్వాత 26,567 రూపీస్ అయిందండి బిల్. సో ఇక్కడ నేను ఒక 5,800 రూపీస్ అరౌండ్ సేవ్ చేశాను. స్టోన్స్కి తక్కువే వేశారండి దీనికి కూడా. అండ్ నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ అండ్ చాలా పెద్ద పర్చేస్ అండి వీళ్ళ దగ్గర నుండి నేను చేసింది అయితే. అండ్ నేను ఈ వీడియోలో అయితే ఏ యాప్లో పర్చేస్ చేశాను ఇవన్నీ అనేది అయితే షేర్ చేయడం లేదండి. ఎందుకంటే నేను ఈ వీడియో 10K వ్యూస్ వచ్చిన తర్వాతే ఆ వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కాబట్టి ఈ హెల్ప్ చేస్తారు మీరు నాకు అనుకుంటున్నాను. ఇదే అండి నేను వీళ్ళ దగ్గర తీసుకున్న నెక్లెస్. నాకు ఇది చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆన్లైన్లో ఒక పర్చేస్ చేశాను, అది కూడా గోల్డ్ జ్యువెలరీ అంటే ఇదే పెద్దది. సో నాకు అందుకు హ్యాపీ అనిపించింది చాలా. నేను దీన్ని పెట్టుకోకుండా కూడా దాన్ని చూసుకొని ఎన్ని రోజులు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఆడవాళ్ళందరికీ అలానే ఉంటుంది కదా, గోల్డ్ అంటే చిన్నదైనా పెద్దదైనా హ్యాపీనెస్ అలా అనమాట. సో ఈ నెక్లెస్ వచ్చి డిజైన్ రామ్ పరివార్లో ఉందని చెప్పి తీసుకున్నాను. ఆ రోజు ఉన్న డిజైన్స్లో ఇదే ది బెస్ట్ అనిపించింది. అంటే నాకు లేని మోడల్ అనిపించింది. నక్షి ఇంకా పచ్చి రెండు కలిపి వచ్చాయి దీంట్లో డిజైన్స్. రామ్ పరివార్ వచ్చి ఒక రౌండ్ షేప్లో ఒక డిజైన్ వచ్చి మళ్ళీ రామ్ పరివార్ వచ్చి సో అలా ఉందన్నమాట డిజైన్ అంతా. కింద ఒక ఫ్లవర్ కూడా వచ్చింది అండ్ చిన్న చిన్న పర్ల్స్ హ్యాంగ్ చేశారు. వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి సీజెడ్స్ అనుకుంటా. ఇంకా ఎమరాల్డ్స్ కూడా ఇచ్చారు, డ్రాప్స్. ఇవన్నీ ప్రీషియస్ కాదు, సెమీ ప్రీషియస్ అండి. పైన ఇలా స్టార్ షేప్ వచ్చి దాంట్లో సీజెడ్స్ వచ్చాయి 2 సైడ్స్. మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చారు అండ్ ఆ పైన మ్యాంగోస్ వచ్చాయండి. నాకైతే రామ్ పరివార్లో ఏది లేదు, లైక్ నెక్లెస్ లేదు, హారం కూడా లేదు. సో నెక్లెస్తో స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ హారం చేయించుకోవచ్చులే అనుకున్నాను. అంటే ఆ రోజు ఉన్న డిజైన్స్లో ఇదే బెస్ట్ అనిపించింది నాకున్న బడ్జెట్లో. అండ్ ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వచ్చిందండి, సపరేట్గా ఏం తీసుకోలేదు నేను. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ బయట అయితే చాలా బాగుంటుంది. మేబీ లైటింగ్ వల్ల సరిగా కనిపించట్లేదు అనిపించింది నాకైతే. పెట్టుకుంటే బాగుంటుందండి, సింపుల్ అకేషన్స్కి అలా వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా గ్రాండ్ అకేషన్స్ ఉన్నాయి అంటే వేరే హారంతో లేయర్ చేయొచ్చు. యూ షేప్ హారం అలా వేసుకుంటే బాగుంటుంది దీనికి. అండ్ ఈ నెక్లెస్ని 2 వేస్లో పెట్టుకోవచ్చు అండి. నెక్లెస్ లాగా ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే నెక్కి దగ్గరగా చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఈ నెక్లెస్ ఫ్లెక్సిబుల్ ఉందండి. సో నేను ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి చోకర్ లాగా కూడా పెట్టుకొని అని చెప్పి చూసాను. సో బాగుంది, మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ నాకైతే నెక్లెస్లా పెట్టుకోవడం కన్నా చోకర్లా పెట్టుకుంటేనే చాలా నచ్చింది లుక్. అంటే కొంచెం స్టైలిష్గా అలా అనిపించింది అనమాట. మా అమ్మకేమో నెక్లెస్ లానే నచ్చిందంట. నేను అప్పటి నుండి మాటలలో పడి సింపుల్గా ఉంది అంటున్నాను నెక్లెస్, కానీ యాక్చువల్లీ ఇది విడ్త్ చాలా ఎక్కువ వచ్చిందండి. పెట్టుకుంటే కూడా నిండుగా కనబడుతుంది. ఒక్కటి పెట్టుకున్నా కూడా మీరు ఏదైనా మ్యారేజెస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. మీ దగ్గర చుట్టాలది మ్యారేజ్ ఏదైనా ఉంది అన్నప్పుడు అప్పుడు లేయర్ చేసుకుంటే హారంతో సరిపోతుంది. నేనైతే గోల్డ్ ఎప్పుడు పడితే అప్పుడు కొననండి. ఏదైనా కావాలి నాకు అని అనుకుంటే ముందే ప్లాన్ చేసుకొని దానికోసం గోల్డ్ స్కీమ్ కట్టి కొనడానికే ట్రై చేస్తాను. మోస్ట్లీ గోల్డ్ స్కీమ్ కట్టే తీసుకుంటాను. ఎందుకంటే నో వేస్టేజ్లో వస్తుంది మనకి అని చెప్పి. ఆల్రెడీ స్టోన్స్కి ఎక్కువ పే చేస్తున్నాం అనిపిస్తుంది, ఇంకా వేస్టేజ్ జిఎస్టీ అన్నీ పే చేసి తీసుకుంటే ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో నాకు ఏదైనా కావాలి గోల్డ్లో అనుకుంటే దానికి ఎంత వెయిట్ అవుతుంది, గోల్డ్ ఎంత పే చేస్తే సరిపోతుంది ఎవ్రీ మంత్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని పే చేయడానికి ట్రై చేస్తాను నేను. మీకు గోల్డ్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ నెక్లెస్కి గోల్డ్ వెయిట్ ఎంత అయింది, అమౌంట్ ఎంత అయింది అని చెప్పి చూద్దాము. సో నేనైతే ఆర్డర్ చేసిన రోజు ప్రైస్ 5,709 రూపీస్ ఉంది. నేను 14th ఫిబ్రవరి రోజు తీసుకున్నాను. ఒక 5 months అవుతుందండి నేను తీసుకొని. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 52 grams ఉంది, స్టోన్ వెయిట్ 8 grams ఉంది, నెట్ వెయిట్ 43 grams ఉందన్నమాట. నెట్ వెయిట్కి ఆ రోజున్న గోల్డ్ ప్రైస్కి నాకు 2,47,256 రూపీస్ అయ్యిందండి.
వేస్టేజ్ ఏమో 50,687 రూపీస్ వేశారు. అండ్ నెక్స్ట్ స్టోన్స్‌కేమో 15,435 రూపీస్ వేశారండి. సో, వితౌట్ జీఎస్టీ టోటల్ అమౌంట్ వచ్చేసి 3,13,379 రూపీస్ అయిందనమాట. ఇది వితౌట్ జీఎస్టీ అండి. అండ్ కింద జీఎస్టీ ఏమో 9,401 రూపీ వేశారు. అండ్ లాస్ట్‌లో ప్రమోషనల్ ఆఫర్ కింద 50,687 రూపీస్ మైనస్ చేశారనమాట. ఈ వేస్టేజ్ అమౌంట్‌ని ఇక్కడ మైనస్ చేశారు. చేస్తే నాకు ఈ నెక్లెస్ 2,72,093 రూపీస్‌కి వచ్చిందండి. నాకు అప్పుడున్న గోల్డ్ ప్రైస్‌కి నేను ఒక 9 గ్రామ్స్ సేవ్ చేసినట్టు, అంటే 50,000 రూపీస్ సేవ్ చేశాను నేను. సో, మీరే చెప్పండి కమెంట్స్‌లో నాకిప్పుడు ఇది బెస్ట్ ఆఫరా కాదా? నేను ఒక మంచి పర్చేస్ చేశానా లేదా అని చెప్పి. మీకు నేను ఈ జ్యువెలరీ ఎక్కడ పర్చేస్ చేశాను, అసలు నేను పేమెంట్ ఎలా చేశాను, ఇంత పెద్ద పేమెంట్ ఆన్‌లైన్‌లో అని చెప్పి ఇంకా మొత్తం ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన హెల్ప్ ఒకటే అండి నాకు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నాకు ఎంత ఎక్కువ రీచ్ వచ్చి ఒక 10,000 వ్యూస్ వస్తే ఈ వీడియోకి నేను నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నేను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేను చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.